ఆఫ్ అనలిటిక్స్ చూద్దాం. అనలిటిక్స్ అంటే ఏంటిది? ఒక ప్రాసెస్ అనమాట. మనం డాటాని ఎగ్జామిన్ చేసి దాని నుంచి ఇన్సైట్స్ గెయిన్ చేస్తాం. ఇన్సైట్స్ అంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేస్తాం. ఏదైతే లార్జ్ బిగ్ డేటా ఉంటుందో దాన్ని మంచిగా ఎగ్జామిన్ చేసి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేస్తాం. దాన్ని అనలిటిక్స్ అంటారు. సో ఈ అనలిటిక్స్ క్లాసిఫై అనమాట. ఎంత 4 టైప్స్ లాగా క్లాసిఫై అయింది. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి డిస్క్రిప్టివ్ అనలిటిక్స్. డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అసలుకి దేని క్వశ్చన్, ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తామంటే వాట్ హ్యాపెండ్, అసలుకి ఏం జరిగింది అనే దాని క్వశ్చన్ పైన డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అనేది జరుగుతుంది. ఈ టైప్ అనేది ఉంటుంది అనమాట. దీని పర్పస్ ఏంటిది? ఏదైతే పాస్ట్ డేటా ఉంటుందో దాన్ని అంతా సమ్మరైజ్ చేస్తాం. ఎందుకు సమ్మరైజ్ చేస్తాం? దీని పరంగా ట్రెండ్స్ని, ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంటాం. ఎందుకంటే పాస్ట్ ప్యాటర్న్తోనే కదా అసలు ఏం జరిగింది, ఏంటిది, అసలు ఏం జరిగింది అని అర్థం చేసుకోవాలంటే పాస్ట్ డేటా అనేది కావాలి. సో పాస్ట్ డేటా అంటే అర్థం చేసుకొని మనం ట్రెండ్స్ని, ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంటాం. దీని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే డిస్క్రిప్టివ్ అనలిటిక్స్కి సేల్స్ రిపోర్టు. సేల్స్ డౌన్ అయినా అనుకో, ఎందుకు డౌన్ అవుతున్నాయి అందుకు మనం డిస్క్రిప్టివ్ అనలిటిక్స్కి వెళ్తాం. సో పాస్ట్ సేల్స్ ఉంటే అవన్నీ తీసి దాన్ని అర్థం చేసుకుంటాం. ఎందుకు ప్యాటర్న్ ఈ అడ్వర్టైజ్మెంట్లో అయిందా, దీనివల్ల అయిందా, క్వాలిటీ తక్కువ అయిందా అంటే మనము దాన్ని అర్థం చేసుకొని ఏం చేయాలో నెక్స్ట్ డిసిషన్ తీసుకుంటాం. ఈ వెబ్సైట్ని ట్రాఫిక్ అనాలిసిస్. ఒక్కోసారి అప్పుడు మనకి వెబ్సైట్ క్లిక్స్ అనేది చాలా వచ్చాయి. ఇప్పుడు ఎందుకు వెబ్సైట్ పైన అంత యూజర్స్ వస్తలేరు అనేది దాన్ని అర్థం చేసుకుంటాం. అట్లనే అటెండెన్స్ సమ్మరీస్. ఇవి ఎగ్జాంపుల్స్ డిస్క్రిప్టివ్కి. ఎగ్జాంపుల్ ఏం వాడతారు డిస్క్రిప్టివ్లో? ఎక్సెల్స్ కానీ, గూగుల్ అనలిటిక్స్ ఉంటుంది అన్నమాట వెబ్సైట్స్ పరంగా. టేబుల్ కానీ ఇవన్నీ టూల్స్ వాడతారు. సెకండ్ది వచ్చేసేసి డయాగ్నోస్టిక్ అనలిటిక్స్. వై డిడ్ హ్యాపెన్, అసలు ఎందుకు జరిగింది మరి అది అని తెలుసుకోవాలంటే వీ విల్ గో విత్ ద డయాగ్నోటిక్ అనలిటిక్స్ టైప్ అనమాట. దీనివల్ల మనకి ఏం ప్రయోజనం అంటే అసలు ఎందుకు అలా జరిగిన దానికి ఏమేమి కాసెస్ అయినాయి, సేల్స్ పడిపోతున్నాయి కదా, ఎందుకు సరిపోతున్నాయి, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ తక్కువ అవుతుంది, ఎందుకు పర్ఫార్మెన్స్ తక్కువ అవుతుంది, అటెండెన్స్ పరంగానా లేకపోతే ఫ్యాకల్టీ సరిగా లేదా అని అర్థం చేసుకుంటుంది. ఎందుకు తక్కువ అవుతుంది అనే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి విల్ గో విత్ ద డయాగ్నోటిక్ అనలిటిక్స్ అనమాట. ఆ కాస్ని లేకపోతే ఏంటి ఎందుకు అట్లా కాస్ అన్న రీజన్ అన్న ఒకటే కదా. సో అది ఎందుకు జరుగుతుంది, ఏంది ఆ రీజన్ని కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం? బేస్డ్ ఆన్ పాస్ట్ ఈవెంట్స్ అన్నీ తీస్తే అర్థమైపోతుంది. స్టూడెంట్స్ లిస్ట్ అంతా పర్ఫార్మెన్స్ చేస్తే దాని పరంగా ప్రొఫెషనల్గా అటెండెన్స్ తీస్తే ఏవైతే టర్మ్స్ ఉంటాయో అవన్నీ తీస్తే అర్థమవుతుంది ఈ పర్ఫార్మెన్స్ ఎందుకు తగ్గుతుంది స్టూడెంట్స్లో, కాలేజ్లో అనేసి మనకు అర్థమవుతుంది. బేస్డ్ ఆన్ పాస్ట్ ఈవెంట్స్ వాళ్ళు ఒక కంక్లూషన్కి వస్తారు. దాన్ని డయాగ్నోటిక్ అనాలిసిస్ అంటారు. ఎగ్జాంపుల్స్, సేల్స్ ఎందుకు డ్రాప్ అయినాయి మరి, ఎందుకు డ్రాప్ అయినా కనుక్కుంటారు. ఎందుకు కనుక్కుంటే ఎట్లా వాళ్ళకి అర్థమైపోయింది, కొన్ని వేస్ట్ యాడ్ చేయడం వల్ల ఫిక్స్ సేల్స్ అనేది తగ్గిపోయినాయని అర్థం చేసుకుంటారు. సో అట్లా ఐడెంటిఫై చేయడాన్ని, ఎందుకు డ్రాప్ అవుతున్నాయి అని ఐడెంటిఫై చేయడానికి కిందకి వచ్చేసేసి డయాగ్నోటిక్ అనాలిసిస్ వస్తుంది అనమాట. స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని అనలైజ్ చేసి మనం ఒక సొల్యూషన్ కనుక్కుంటాం. ఎందుకని దాన్ని ఏమైనా అర్థమైంది, పూర్ అటెండెన్స్ వల్ల స్టూడెంట్స్ అని ఫెయిల్ అవుతాయని కనుక్కున్నాం. సో ఇదంటే ఏమవుతుంది, ఎందుకు అది జరిగింది అని తెలుసుకోవడానికి చేసేదాన్ని డయాగ్నోటిక్ అనాలిసిస్. దీంట్లో టూల్స్ వాడే ఎస్క్యూఎల్, బిఐ టూల్స్ కానీ, డ్రిల్ డౌన్ చార్ట్స్ కానీ వాడతారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రిడిక్టివ్ అనాలిసిస్. ఈ మిషన్ లెర్నింగ్ కిందకి వెళ్ళిపోతుంది. మిషన్ లెర్నింగ్, పైథాన్ ఆర్ స్పార్క్ టూల్స్ వాడతారు. అసలు వాట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్ బేస్డ్ ఆన్ పాస్ట్ డేటా, ప్రజెంట్ డేటా, ఫ్యూచర్ డేటాని ప్రిడిక్ట్ చేస్తారనమాట. దాన్నే ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అంటారు. హిస్టారిక్ డేటాతోని మన ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏమి ఇస్తాయి. ఇప్పుడు అప్సరా సేల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, నట్రాజ్ సేల్స్ తక్కువ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ పాస్ట్ డేటా. ఆ పాస్ట్ డేటాని వాళ్ళు ఏం చేస్తారు, నట్రాజ్ సేల్స్ పెంచడానికి మంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, లేకపోతే నట్రాజ్ సేల్స్ పెంచడానికి మంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, క్వాలిటీ పెంచుతారు. లేకపోతే అప్సరా పోనీ రెండు నా కంపెనీలే కదా, అప్సరా సేల్స్ పెంచడానికి ఇంకా మంచి ప్రొడక్షన్ అనేది అప్సరా ఎక్కువ చేస్తారు, నట్రాజ్ తక్కువ చేస్తారు. సో ఇదంతా ప్రిడిక్ట్ చేస్తారు ఎట్లా, బేస్డ్ ఆన్ పాస్ట్ సేల్స్ పరంగా ప్రిడిక్ట్ చేసేదానికి ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అని వస్తుంది. సో హిస్టరిక్ డేటా యూజ్ చేసి ఫ్యూచర్ వచ్చే అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కస్టమర్ నెక్స్ట్ టైం కూడా ఉంటుంది, అలా కస్టమర్ క్లస్టర్స్ని ప్రిడిక్ట్ చేయడం కానీ,
నెక్స్ట్ మంత్స్ సేల్స్ ఎట్లుంటాయి, ఇప్పుడు పాస్ట్ 12 మంత్స్ సేల్స్ ఇస్తే ఒక సూపర్ మార్కెట్ కానీ ఏ కంపెనీ ఆర్గనైజేషన్ కానీ నెక్స్ట్ మంత్ సేల్స్ ఎట్లుంటాయని మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఓకే, అట్లా పనికి వస్తుంది అనమాట ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అని. దీంట్లో చెప్పిన మిషన్ లెర్నింగ్, పైథాన్, స్పార్క్ వాడి టూల్స్ వాడి ఇలా వాడతారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ ఎట్లా పనికి వస్తుంది, వై షుడ్ వి డూ, వాట్ షుడ్ డూ. సో ఇట్లా జరిగింది కదా, దీనికి మనం ఏం చేయగలుగుతాం మరి అనేది ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అనమాట. సో ఇట్లా జరిగింది కదా, ఇట్లా సేల్స్ తగ్గిపోయినాయి కదా, సో మనం ఏం చేద్దాం మళ్ళీ సేల్స్ పెరగడానికి, అలాంటి యాక్షన్స్ కానీ అలా కావాల్సిన అవుట్కమ్స్ని అచీవ్ చేయడానికి మనం ఏం చేయగలుగుతామని సజెషన్స్ కింద చేస్తాం అనమాట. అది ప్రిస్క్రిప్టివ్. ఎగ్జాంపుల్ చేయడానికి ఇప్పుడు సేల్స్ తగ్గిపోయినాయి, సో కొత్త మార్కెట్ స్ట్రాటజీస్, బెస్ట్ మార్కెట్ స్ట్రాటజీని రికమెండ్ చేస్తాం దానివల్ల సేల్స్ పెరగడానికి. అట్లనే కొత్త డిస్కౌంట్స్ని డిస్కరేజ్ చేస్తాం. మీరు 50% డిస్కౌంట్స్ అంటే ఎగబడి ఉంటాడు. సో దీనివల్ల కొత్త స్ట్రాటజీని డిస్కరేజ్ చేసి ఏం చేయగలుగుతాం మనం అట్ ద ఎండ్ మనకు కావాల్సిన అవుట్కమ్ రావడానికి అంతా ప్రిస్క్రిప్టివ్ కిందకి వస్తుంది. ఇలా ఏ ఆప్టిమైజేషన్ మోడల్స్, డిసిషన్ ఇంజన్స్ ఇవన్నీ వాడతారు. ఓకే, ఇప్పుడు ఒక కంపారిజన్ టేబుల్ చూసుకుంటే ఫస్ట్ డిస్క్రిప్టివ్లో ఇక చూస్తాం అసలు ఎందుకు జరిగింది, పాస్ట్ డేటా అంటే సమ్మరైజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి వచ్చేసి సేల్స్ రిపోర్ట్. ఇంకో డయాగ్నోస్టిక్కి వచ్చేసి ఏంటి, వై డిడ్ హ్యాపెన్, అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది చాలా డిఫరెన్స్. డిస్క్రిప్టివ్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది అని తెలుసుకుంటాం. డయాగ్నోస్టిక్లో ఏం చేస్తున్నాం, అసలు అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఆ ఈవెంట్ని ఎందుకు, ఆ కాస్ని, ఆ ఈవెంట్ జరగడానికి ఏంటి కాజ్ అని ఫైండ్ చేస్తాం. ఆ సేల్స్ డ్రాప్ అయినాయి, ఎందుకు డ్రాప్ అయినాయి, డ్యూ టు లో అడ్వర్టైజ్మెంట్ అని తెలుసుకుంటాం. తర్వాత ప్రిడిక్టివ్, వాట్ మే హ్యాపెన్, సరే ఇట్లా జరిగిందని ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటిది, ఫోర్కాస్ట్ ఫ్యూచర్ ట్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మరి కస్టమర్ ప్రిడిక్షన్ చేస్తాం. ఇక ప్రిస్క్రిప్టివ్లో ఏం చేస్తాం, వాట్ షుడ్ డూ, సో ఇప్పుడు ఏం చేయగలుగుతాం మనం మరి అనేది ప్రిస్క్రిప్టివ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ సేల్స్ పెంచడానికి రికమెండ్ చేస్తాం. సో కూపన్స్ ఆఫర్ చేస్తాం, డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తాం సేల్స్ పెంచడానికి బయర్స్ నుంచి అట్లా. సో ఒక ఫ్లో చార్ట్ చూసుకుంటే ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ డిస్క్రిప్టివ్ వస్తుంది, డిస్క్రిప్టివ్ తర్వాత డయాగ్నోస్టిక్స్, డిస్క్రిప్టివ్లో ఎందుకు జరిగింది, ఏం జరిగింది అసలు ఎందుకు జరిగింది అని ఉంటుంది. డయాగ్నోసిస్లో అసలు అది ఎందుకు జరిగింది, అసలు ఆ ఈవెంట్ జరగడానికి కాస్ట్ ఏంటిది. ప్రిడిక్టివ్లో అసలు వై, వాట్ మే హ్యాపెన్, థర్డ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మరి ఇట్లా అయింది కదా మన ఫ్యూచర్లో ఏమైనా అవుతుందా దీనివల్ల కాస్ట్ ఏముంటుందా కాదు. సో ఇక లాస్ట్కి ప్రిస్క్రిప్టివ్లో ఏం చేస్తాం అంటే ఓకే ఇదంతా అయింది కదా, మనం ఏం చేయగలుగుతాం మరి డిస్కౌంట్స్ పరంగా ఏం చేయగలుగుతామా, కూపన్స్ పరంగా చేయగలమా సేల్స్ పెంచడానికి అనేది ప్రిస్క్రిప్టివ్ ఇంకా వచ్చేసేది లాస్ట్ స్టేజ్ ఇది. ఇక ఒక క్వశ్చన్ వేస్తే అది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయాలి. ఒకవేళ మనము ఇఫ్ యు ఆర్ ఇన్ వేర్ అమెజాన్ విచ్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ వుడ్ యూ యూస్ టు రికమెండ్ ప్రొడక్ట్స్. నువ్వు ఒకవేళ అమెజాన్ వెబ్సైట్ డిజైన్ చేసినావు అనుకున్నా, అమెజాన్ వెబ్సైట్ వెనకాల నువ్వు ఉన్నావు. సో ఇప్పుడు 4 మాట్లాడుకున్నావు, డిస్క్రిప్టివ్, డయాగ్నోస్టిక్, ప్రిడిక్టివ్, పర్స్పెక్టివ్. సో ఈ 4 చెప్పినా కదా, మీరు ఒకవేళ అమెజాన్లో పనిచేస్తే ఆ వెబ్సైట్ వెనుక వెబ్సైట్ టీమ్ కింద మీరు ఏ అనలిటిక్స్ వాడతారు ప్రొడక్ట్స్ని రికమెండ్ చేయడానికి, అర్థమైందా క్వశ్చన్. ఇంకోసారి ఇంగ్లీష్లో అవుతా, ఇఫ్ యూ వేర్ ఇన్ అమెజాన్ విచ్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ వుడ్ యూ యూస్ టు రికమెండ్ ప్రొడక్ట్స్. కామెంట్ సెక్షన్లో పెట్టాను, నేనేదో బ్లైండ్ ఆన్సర్ చెప్తా, ఆ కరెక్ట్ కాదు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పాను. నేనేమనుకుంటున్నా అంటే ప్రొడక్ట్స్ని రికమెండ్ చేయడానికి ఏ అనలిటిక్స్ వాడతావు అంటుండు. నేనైతే డిస్క్రిప్టివ్ అనుకుంటున్నా. దీని ఆన్సర్ ఇది కరెక్ట్ కాదో కామెంట్ సెక్షన్లో పెట్టాను, కాదంటే కాదని పెట్టాను, లేకపోతే కరెక్ట్ ఆన్సర్లో పెట్టాను. నేను జస్ట్ బ్లాండ్ ఆన్సర్ ఇచ్చిన, ఇది పక్కా 100% కరెక్ట్ ఆన్సర్ నాకు తెలియదు. ఓకే, జస్ట్ గో అహెడ్, కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్టివ్ అనుకుంటున్నా, మీరు ఎందుకు చెప్పండి, దానికి ఎందుకు అది డయాగ్నోటిక్ అయితే అది ఎందుకు డయాగ్నోటిక్ అని చెప్పండి. నేను బ్లైండ్ పెట్టిన మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అదే కరెక్ట్, ఇట్స్ ఎన్ హ్యాబిటింగ్.